వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కేపీ రెడ్డి ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. ఈ లెసన్లో మనం కాంట్రాక్షన్స్ గురించి నేర్చుకుందాం. అట్లే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఈ టాపిక్ మీద ఏమేమి క్వశ్చన్స్ అడిగిండ్రు, వాటిని ఎట్లా అనలైజ్ చేయాలా, కాన్సెప్ట్ ఏంది, వాటి అప్లికేషన్స్ ఏంటివి ఇక్కడ చూసాం మనం. ఆల్రైట్ గైస్, యాజ్ ఆల్వేస్ రిమెంబర్, try to play this video at 1.5 times or 1.75 times the normal speed and use headphones. Alright guys? Okay. సో కాంట్రాక్షన్స్ అని అంటే షార్ట్ ఫామ్స్. కాంట్రాక్షన్స్ని మనం ఏమంటాం, సంక్షిప్త రూపాలు అని అంటాం. ఇవి ఇంగ్లీష్లో చాలా యూజ్ చేస్తారు. ఓకే, కొన్ని కాంట్రాక్షన్స్ నార్మల్గా యూసేజ్ లాంగ్వేజ్ విషయానికి వస్తే పూర్తిగా సెంటెన్సెస్ని కాంట్రాక్ట్ చేసి పలుకుతుంటారు. స్టాండర్డ్ ఇంగ్లీష్లో అయితే కనుక ఒకటి రెండు లేదా రెండు పదాలను కలిపి రెండవ పదంలోని కొన్ని అక్షరాలను తీసేసి దాని ప్లేస్లో అపాస్ట్రఫీ పెడతాం. ఓకే గైస్, మనము ఇంతకుముందు అనుకున్నాం కదా, కొన్నిసార్లు ఫుల్ సెంటెన్సెస్ని కాంట్రాక్ట్ చేసి చెప్తారని. క్రికెట్ ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కదా, క్రికెట్లో ఫీల్డింగ్ సైడ్ ఎల్బిడబ్ల్యూకి అపీల్ చేసింది అనుకోండి, అప్పుడు ఏ పదం వాడతారు? యాక్చువల్గా ఆ సెంటెన్స్ హౌ ఈజ్ దట్ అని. హౌ ఈజ్ దట్. ఇఫ్ ద అంపైర్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ వెరీ గుడ్, హీ విల్ గివ్ అవుట్. ఇఫ్ నాట్ అవుట్ డిక్లేర్ చేస్తారు. అదే హౌ ఇస్ దట్ అని ఎట్లా అడుగుతారు? హౌ ఇస్ దట్ అని చెప్పి పదాలను సపరేట్గా అడగరు. దెర్ ఈస్ ఎ కాంట్రాక్షన్, దట్ ఈస్ హౌస్ దట్. దిస్ ఈస్ కాంట్రాక్షన్. ఇవి కొలోకియల్ లాంగ్వేజ్లో ఉంటాయి. కొలోకియల్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఫామ్లో ఉంటాయి, డైలీ యూసేజ్లో. కానీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తుంది స్టాండర్డ్ గ్రామటికల్ ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్లో. సో మనం ఈ జనరల్ ఇంగ్లీష్లో ఏం చేస్తాము అని అంటే, రెండు వర్డ్స్ని జాయిన్ చేస్తాం. జాయిన్ చేసి వాట్ వి డూ ఇస్, ఆ రెండు పదాలకు మధ్యలో ఉన్న స్పేస్ని తీసేస్తారు. ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ అన్నారు అనుకోండి, ఫస్ట్ ఈ స్పేస్ని తీసేస్తారు. ఓకే, సో ఇట్ బికమ్స్ ఇట్. దెన్ రెండవ పదంలో కొన్ని అక్షరాలు తీసేస్తారు. జనరలీ ఈజ్లో ఐ తీసేసి దాని ప్లేస్లో అపాస్ట్రఫీ పెట్టి యు యాడ్ ఎస్. అదేమవుతుంది? ఇట్ ఈజ్ ఏమవుతుంది? ఇట్స్ అవుతుంది. అట్లనే ఇట్స్కి ఇంకో రూపం ఇట్ వాజ్ కూడా. సో వాజ్ ఉన్న, ఈజ్ ఉన్న, అపాస్ట్రఫీ ఎస్ని కాంట్రాక్షన్ లాగా తీసుకుంటాం మనం. ఇట్లాంటి రూల్స్ని కాంట్రాక్షన్స్ అంటారు. దీనిపైన చాలా రెగ్యులర్గా క్వశ్చన్స్ అడిగాను. అఫ్ కోర్స్ ఏబీ టెట్ 2024లో అయితే ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. అంతకుముందు వరకు చాలా అడిగాను. ఓకే గైస్, సో బీ కేర్ఫుల్. ఈజీలీ స్కోరబుల్ 1 మార్క్ ఇది, అందుకని కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. లెసన్ కూడా చాలా చిన్నగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. ఓకే గైస్, నౌ డిక్షనరీ మీనింగ్ ఏంది కాంట్రాక్షన్కి? కాంట్రాక్షన్ మీన్స్ కంబైనింగ్ టూ వర్డ్స్ ఇంటూ వన్ బై జాయినింగ్ దెమ్ టుగెదర్ ఆఫ్టర్ డ్రాపింగ్ ఆ లెటర్ ఆర్ టూ. కొన్నిసార్లు 4-5 లెటర్స్ కూడా డ్రాప్ చేస్తారు. అవేంటో చూద్దాం. ఎక్కడి నుంచి లెటర్స్ డ్రాప్ చేయాలా? సెకండ్ వర్డ్లోంచి లెటర్స్ డ్రాప్ చేయాలా. అండ్ ఆల్సో స్పేస్ని కూడా తీసేస్తాము. అండ్ స్పేస్ని తీసేసి సెకండ్ వర్డ్లోంచి కొన్ని లెటర్స్ని డ్రాప్ చేసి ఆ డ్రాప్ చేసిన లెటర్స్ ప్లేస్లో ఇట్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ అన్ అపాస్ట్రఫీ. ఆల్రైట్ గైస్, తీసేసిన లెటర్స్ ప్లేస్లో అపాస్ట్రఫీ యూజ్ చేస్తాం. ఓకే, నౌ కాంట్రాక్షన్స్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ట్యాగ్స్లో ట్యాగ్ పార్ట్లో మనం క్వశ్చన్ ట్యాగ్ ఫామ్ చేసేటప్పుడు కాంట్రాక్టెడ్ ఫామ్లో ఉన్న పదాన్ని మాత్రమే వాడాలా. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. నౌ రెండు రకాల కాంట్రాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ కాంట్రాక్షన్స్. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ కాంట్రాక్షన్స్. ఓకే, యామ్ అని హెల్పింగ్ వర్బ్ వస్తే కనుక దాని కాంట్రాక్టెడ్ ఫామ్ అపాస్ట్రఫీ ఎం అవుతుంది. ఎగ్జాంపుల్, ఐ యామ్ హియర్కి బదులు ఐఎమ్ హియర్ అని అనొచ్చు. ఐ అపాస్ట్రఫీ ఎం. ఐ తర్వాత స్పేస్ డ్రాప్ చేసినాం, రైట్. ఐ తర్వాత స్పేస్ తీసేసినాం. దాని తర్వాత యామ్లో ఏని తీసేసి ఐ అపాస్ట్రఫీ ఎం ఇట్లా రాస్తాం, ఐఎమ్. ఆల్రైట్ గైస్, అట్లనే అపాస్ట్రఫీ విఈ వచ్చిందంటే అది హెల్పింగ్ వర్బ్ ఈజ్ హ్యావ్ అని గుర్తుపెట్టుకోండి. వీవ్ అరైవ్డ్ అని అంటే వీ హ్యావ్ అరైవ్డ్ అని అర్థం. అపాస్ట్రఫీ ఎస్ వస్తే కనుక 3 హెల్పింగ్ వర్బ్స్ రావచ్చు. సందర్భాన్ని బట్టి ఏది అనేది మీకు అర్థం కావాలా. కొంచెం టెన్సెస్ నేర్చుకున్నారంటే ఇట్ బికమ్స్ ఈజీ.
సో షీఈ్ నాట్ హియర్ అని అంటే షీ ఈజ్ నాట్ హియర్ అని అర్థం. వై నాట్ వాజ్ ఆర్ హ్యాజ్ అని మీకు డౌట్ రావచ్చు, కానీ ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ మన అని అర్థమైపోతుంది. హియర్ ఈజ్ అ క్లూ. హియర్ అంటే ఎప్పుడు నవ్ అని తీసుకుంటున్నాం, రైట్? అందుకని సింపుల్ ప్రజెంట్ టెన్స్. అపాస్ట్రఫీ ఎస్ అంటే ఈజ్ అని, అది వాజ్ కాదు, హ్యాస్ కాదు అని అర్థం. అట్లనే ఇక్కడ కూడా హియర్ ఈజ్ అ క్లూ, నవ్ అని టైం రెఫరెన్స్ తీసుకుంటాం. అపాస్ట్రఫీ ఆర్ఈ వచ్చిందంటే ఆర్ కానీ వర్ కానీ. ఓకే గైస్, ఆర్ఈతో ఎండ్ అవుతున్నాయి కదా ఈ రెండు, ఆర్ఈతో ఎండ్ అవుతున్నాయి కాబట్టి ఆర్ కానీ వర్ కానీ. కానీ హియర్ అనేది క్లూ కాబట్టి అది ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్కి రెఫరెన్స్ కాబట్టి వాట్ వీ షుడ్ డూ ఇస్ వీ షుడ్ టేక్ ఆర్, నాట్ వర్. ఓకే, వై ఆర్ హియర్. అట్లనే అపాస్ట్రఫీ డి వచ్చింది అనుకోండి, హ్యాడ్, వుడ్, సమ్ టైమ్స్ డిడ్ కూడా వస్తుంది, డిడ్ కూడా వస్తుంది, అది ఎక్కడనో చూసాం. బట్ రిమెంబర్, అపాస్ట్రఫీ డి వచ్చిందంటే కనుక హ్యాడ్ లేదా వుడ్ అని గుర్తుపెట్టుకోండి. కొన్ని కేసెస్లో ఇంతవరకు డిడ్ గురించి అయితే ఏ క్వశ్చన్ అడగలేదు, కానీ అడగరు అనే గ్యారంటీస్ అయితే నేను ఇవ్వలేను గైస్. అందుకని డిడ్ అనేది కూడా ఉంటుందని చెప్పి కొంచెం గుర్తుపెట్టుకోండి. సో షీ హ్యాడ్ కాల్డ్ అని ఉంది ఇక్కడ. దాని ఎక్స్పాండెడ్ ఫామ్ ఉంది షీ హ్యాడ్ కాల్డ్. ఇక్కడ క్లూ ఏంది? V3 వర్బ్. V3 వర్బ్కి ముందు జనరలీ హ్యావ్ ఫామ్ వస్తుంది కదా, ఆ క్లూతో మనం హ్యాడ్ తీసుకున్నాం అపాస్ట్రఫీ డీకి బదులు. వుడ్ అందుకని కాదు. ఓకే, వుడ్ అనేది కనుక రావాలంటే వుడ్ ఈజ్ ఎ మోడల్ వర్బ్, రైట్? మోడల్ వర్బ్కి రైట్ సైడ్ మనకి ఏం కనిపించాలి? ఎప్పుడు కూడా మోడల్ వర్బ్కి రైట్ సైడ్ V1 వర్బ్ కనిపించాలి. కానీ కాల్డ్ అనేది V3 వర్బ్ కాబట్టి ఇక్కడ మనం వుడ్ని ఎలిమినేట్ చేసి హ్యాడ్ తీసుకున్నాం. ఓకే గైస్, అపాస్ట్రఫీ ఎల్ఎల్ వచ్చిందంటే కనుక అది విల్ కానీ షెల్ కానీ. ఎందుకు? వాటిలో లాస్ట్ రెండు అక్షరాలు ఎల్ఎల్ కాబట్టి. ఐల్ బి దేర్ ఇన్ 10 అని అన్నారంటే ఐ విల్ బి దేర్ ఇన్ 10 ఆర్ ఐ షెల్ బి దేర్ ఇన్ 10. 10 అంటే 10 minutes అని అర్థం. ఓకే, 10 minutes. ఓకే గైస్, ఇట్లా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ కాంట్రాక్షన్స్ ఇట్లా ఉంటాయి. ఓకే, అపాస్ట్రఫీ డి వచ్చినప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, కొన్ని కేసెస్లో డిఐడి డిడ్ కూడా వస్తుంది, కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ హ్యాడ్ కానీ వుడ్ కానీ వస్తుంది. అదేందో మనం చూద్దాం డిడ్ ఎప్పుడు వస్తుంది అనేది. సో రిమెంబర్ దిస్. రెండో రకమైన కాంట్రాక్షన్స్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ కాంట్రాక్షన్స్. మనము పాజిటివ్ టు నెగిటివ్, పాజిటివ్ టు ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఫామ్ చేయడం వర్బ్ టైప్స్ లెసన్లో చూసినాం కదా, అక్కడ ఇదే చేసినాం మనం. ఓకే రైట్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్. ఈ హెల్పింగ్ వర్బ్ని తీసుకొని నాట్ అనే పదంతో కాంట్రాక్షన్స్ ఫామ్ చేసే పదాలను ఏమంటారు? అనామలస్ వర్బ్స్. దీనిపైన వీడియోనే ఉంది, ఒకసారి ఆ వీడియో చెక్ చేసుకోండి. ఓకే, అనామలస్ వర్బ్స్ ఆర్ ద హెల్పింగ్ వర్బ్స్ దట్ కెన్ ఫార్మ్ కాంట్రాక్షన్స్ విత్ ద అడ్వర్బ్ నాట్. ఈ హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే అడ్వర్బ్ నాట్తో కాంట్రాక్షన్స్ ఫామ్ అయితే. ఇక్కడ ఎన్ఓటీని కాంట్రాక్టెడ్ ఫామ్లో ఎన్ఓ తీసేసి అపాస్ట్రఫీ పెట్టి టీ తీసుకుంటాం. ఆల్రైట్ గైస్, సో ఒకవేళ కనుక ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చి స్పేస్ ఇచ్చి నాట్ ఉంటే కనుక హెల్పింగ్ వర్బ్ తర్వాత స్పేస్ని తీసేసి ఎన్ అపాస్ట్రఫీ టీ ఇట్లా తీసుకుంటారు. ఎగ్జాంపుల్, హ్యావ్ నాట్ అనుకోండి, హ్యావ్ స్పేస్ నాట్ ఉందనుకోండి, దాని కాంట్రాక్టెడ్ ఫామ్ ఏమవుతుంది? హ్యావెంట్ అవుతుంది. హ్యావ్ స్పేస్ని తీసేసి ఎన్, ఓని తీసేసి అపాస్ట్రఫీ ఫాలోడ్ బై టీ, హ్యావెంట్. ఓకే గైస్, ఇట్లాంటి కాంట్రాక్షన్స్ని హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ కాంట్రాక్షన్స్ అంటాం. నాట్తో కాంట్రాక్షన్ ఫామ్ చేయగలిగిన వర్బ్స్ని ఏమంటాం? అనామలస్ వర్బ్స్ అంటాం. ఈ ఒక్క ప్రాపర్టీ వల్లనే ఈ అనామలస్ వర్బ్స్కి ఈ పేరు వచ్చింది, అనామలస్ వర్బ్స్ అని. ఓకే గైస్, సో బీ ఫామ్ అనామలస్ వర్బ్స్ ఏంటివి? స్టాండర్డ్ 5 ఉన్నాయి కదా, యామ్, ఆర్, వాజ్, వర్, ఈజ్. అట్లనే డూ ఫామ్స్లో డూ ఫామ్ యొక్క V1, V2 అండ్ సింగులర్, దట్ ఈస్ డూ, డిడ్ అండ్ డస్. హ్యావ్ ఫామ్లో కూడా V1, V2 అండ్ సింగులర్, హ్యావ్, హ్యాడ్ అండ్ హ్యాస్. మోడల్ వర్బ్స్ అన్నీ కూడా అనామలస్ వర్బ్స్ లాగా పనిచేస్తాయి. వీటిని నాట్తో కాంట్రాక్షన్స్ ఎట్లా చూద్దాం. బీ ఫామ్స్లో ఆర్ ప్లస్ నాట్ ఏమవుతుంది? ఆర్ స్పేస్ని తీసేసి ఎన్, ఓని తీసేసి అపాస్ట్రఫీ టీ, ఆంట్. ఓకే గైస్, ఈజ్ కూడా అంతే, ఈజంట్. కానీ యామ్ ప్లస్ నాట్ యామెంట్ కాదు గైస్, గుర్తుపెట్టుకోండి. యామెంట్ అనే పదమే లేదు ఇంగ్లీష్లో. ఓకే, యామ్ని నాట్ని కలిపినారు అనుకోండి, అది ఆర్ ప్లస్ నాట్ని కలిపితే ఏమవుతుంది? ఫస్ట్ ఇది చూసాం కదా ఇట్లని, రైట్? రైట్, అట్లనే. కాకపోతే సబ్జెక్ట్ని బట్టి
ఈ కాంట్రాక్టెడ్ ఫామ్లో ఉన్న ఆర్ అవుతుందా యామ్ అవుతుందా అని మీరు డిసైడ్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఐ యామ్ నాట్ హియర్ అన్నారు అనుకోండి. ఐ యామ్ నాట్ హియర్. దీన్ని కాంట్రాక్టెడ్ ఫామ్లో రాస్తే యామ్ని నాట్ని ఐ ఆంట్ హియర్ అవుతుంది. REN'. ఓకే, ఐ ఆంట్ హియర్ అవుతుంది. ఇక్కడ ఆర్ అన్నది నిజంగానే ఆరా లేకుంటే యామ్ అనేది దీనిపైన డిపెండ్ అవుతుంది. ఓకే, ఐ కాబట్టి ఐతో పాటు వచ్చే పదం ఎప్పుడు కూడా యామ్ అయి ఉంటుంది కాబట్టి హెల్పింగ్ వర్బ్. సో ఇక్కడ ఉన్న ఆర్ నిజంగానికి ఆర్ కాదు యామ్ అని అర్థం. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మళ్ళీ మనకి ఇది వస్తుంది, యామ్ నాట్. ఓకే గైస్, ఒకవేళ దే ఆర్ంట్ హియర్ అన్నారు అనుకోండి. దే ఆర్ ఆంట్ హియర్. ఇక్కడ ఆర్ అన్నది యామ్ అని అంటే సబ్జెక్ట్ దే కాబట్టి దేతో పాటు యామ్ ఎప్పుడు యూజ్ చేయరు కాబట్టి దాని అర్థం దే ఆర్ నాట్ హియర్. దే ఆర్ నాట్ హియర్. ఇట్లా అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే గైస్, అట్లనే వాజ్ని నాట్తో కలిపితే వాజంట్ అవుతుంది. దెన్ వర్ని నాట్తో కలిపితే వరంట్ అవుతుంది. ఓకే గైస్, నౌ డూ ఫార్మ్స్ సో నాట్ని కలిపితే ఏమైతే డూ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు డోంట్. డిడ్ నాట్ డిడెంట్, డస్ నాట్ డజంట్ అవుతుంది. అట్లనే హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్ ప్లస్ నాట్ హ్యావెంట్, హ్యాస్ ప్లస్ నాట్ హ్యాజెంట్ అవుతుంది. హ్యాడ్ ప్లస్ నాట్ హ్యాడెంట్ అవుతుంది. ఆల్రైట్ గైస్, ఇప్పుడు మోడల్ వర్బ్స్ చూడండి. క్యాన్ ప్లస్ నాట్ కెనాట్ కాంట్ అవుతుంది. కుడ్ ప్లస్ నాట్ కుడెంట్, విల్ ప్లస్ నాట్ వోంట్ అవుతుంది. గైస్, విల్లంట్ కాదు, కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా కూడా రాయొచ్చు, ఆప్షన్స్లో ఇట్లా కూడా ఇవ్వచ్చు విల్లంట్ అని. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫస్ట్ వర్డ్స్ చేంజ్ కాలేదు కదా. హెల్పింగ్ వర్బ్స్ నాట్తో పాటు కాంట్రాక్షన్స్ ఫామ్ అయ్యేటప్పుడు హెల్పింగ్ వర్బ్ లాగానే ఉన్నాయి కదా. ఆ లాజిక్ మీద, ఆ సైకలాజికల్ పాయింట్ మీద మిమ్మల్ని దెబ్బతీయడానికి కొన్ని ఆప్షన్స్ ఇట్లా ఇవ్వచ్చు. విల్లింట్ అనే పదమే లేదు, గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ వోంట్. వుడ్ ప్లస్ నాట్ వుడెంట్ అవుతుంది. షెల్ ప్లస్ నాట్ షాంట్ అవుతుంది. ఇక్కడ కూడా షెల్లంట్ కాదు గైస్, షెల్లంట్ అనే పదమే లేదు. ఓకే, ఇట్ ఈస్ షాంట్. మేబీ ఓల్డ్ ఇంగ్లీష్లో యూజ్ చేసిండేమో ఇది, ఐ డోంట్ నో, కానీ షాంట్. సో ఈ డేంజర్ని గుర్తుపెట్టుకోండి. షుడ్ ప్లస్ నాట్ ఈస్ షుడెంట్, మే ప్లస్ నాట్ ఈస్ మెయింట్, ఓకే, మైట్ ప్లస్ నాట్ ఈస్ మైటెంట్, మస్ట్ ప్లస్ నాట్ ఈస్ మస్ంట్. ఆల్రైట్ గైస్, ఇప్పుడు ఒక క్వశ్చన్ 2018 పేపర్ 2లో ఏపీ టెట్ పేపర్ 2లో అడిగిండు. ద కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఆఫ్ విల్ నాట్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ కూడా కాదు. ఇట్ ఈస్ వోంట్ కదా. ఇక్కడ వుడ్ యూజ్ చేసిండు. వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్? విల్ కాబట్టి వుడ్ని ఎలిమినేట్ చేయొచ్చు. విల్ ప్లస్ నాట్ కాంట్రాక్టెడ్ ఫామ్ అడిగిండు, మళ్ళీ ఇక్కడనేమో ఎక్స్పాండెడ్ ఫామ్ ఇచ్చిండు. వాట్ ఆర్ వి లుకింగ్ ఫర్? కాంట్రాక్టెడ్ ఫామ్. ఓకే, LL అపాస్ట్రఫీ నాట్, ఇట్లాంటి కాంబినేషన్ ఏం లేదు ఇంగ్లీష్లో. ఆల్రైట్ గైస్, ఓకే, ఎప్పుడు కూడా నాట్కి కాంట్రాక్టెడ్ ఫామ్ N'(T) ఉంటుంది. N'(T). ఇక్కడ అవి ఎర్రర్స్. ఓకే, నెక్స్ట్. బెన్ రైట్స్ వెరీ క్విక్లీ హిస్ ఫినిష్డ్ హిస్ ఎసే. ఇది కాంట్రాక్షన్స్కి సంబంధించింది కాదు, కానీ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్. మనకున్న ఈ నాలెడ్జ్ని అప్లై చేసి, ఇది యాక్చువల్లీ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించిన క్వశ్చన్. కానీ మీకు టెన్సెస్ రాకపోయినా కూడా కాంట్రాక్షన్స్ కాన్సెప్ట్ తెలిస్తే కనుక ఈ కాన్సెప్ట్ని అప్లై చేసి మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాబట్టవచ్చు. ఓకే గైస్, హీస్ డాష్ ఫినిష్డ్ హిజ్ ఎసే. ఇక్కడ మనకి ఏముంది? హీ అపాస్ట్రఫీ డాష్ ఫినిష్డ్ ఉంది, రైట్? ఫినిష్డ్ హిజ్ ఎసే అని ఉంది. సో లుక్ ఎట్ దిస్. ఈ బ్లాంక్ని కొంచెం సేపు ఇగ్నోర్ చేయండి. ఓకే, ఫినిష్డ్ అన్నది వాట్? V2 వర్బ్ కావచ్చు, V3 వర్బ్ కావచ్చు, రైట్? V2 ఆర్ V3. ఇజ్ ఇట్ V2 ఆర్ V3 అనేది ఎట్లా డిసైడ్ చేయాలి గైస్? వర్బ్ ఫామ్స్లో మనం ఇది డిస్కస్ చేసినాం. రెగ్యులర్ వర్బ్స్కి ఇది ఒకటే ట్రిక్. ఈ ట్రిక్ తెలిస్తేనే అది V2నా V3నా అనేది మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. వాట్ ఈస్ ద ట్రిక్ గైస్? V2 ఎప్పుడు సింగిల్గా వస్తుంది, కానీ ఇక్కడ ఏమొచ్చింది? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ కాంట్రాక్షన్ వచ్చింది కదా. అంటే ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ ఉంది. V2కి ముందు హెల్పింగ్ వర్బ్ వస్తుందా? రాదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ V2, ఇట్ ఈస్ V3 అని అర్థం. ఓకే, V3 వర్బ్ ఏంది? ఫినిష్డ్. V3 వర్బ్కి ముందు జనరల్గా ఏం రాగలుగుతుంది? హ్యావ్ ఫామ్ వర్బ్, రైట్? హ్యావ్ ఫామ్ వర్బ్. ఆల్రైట్ గైస్, హ్యావ్ ఫామ్ వర్బ్ రాగలుగుతుంది. అది హ్యావ్ కావచ్చు, హ్యాడ్ కావచ్చు, హ్యాస్ కావచ్చు.
రైట్. ఇక్కడ హ్యావా, హ్యాడా, హ్యాజ్ అని అంటే హ్యాడ్ అయితే డెఫినెట్గా కాదు. ఎందుకు? ఇక్కడ పాస్ట్ని రెఫర్ చేసే ఏ పదం కూడా లేదు కాబట్టి V2ని మనం తీసుకోలేము. అందుకని హ్యావ్ కానీ హ్యాజ్ కానీ. ఇప్పుడు హ్యావా, హ్యాజ్ అని అంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే కనుక హ్యాజ్, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే హ్యావ్ తీసుకుంటాం. కానీ హీ అన్నది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి హ్యాజ్ని తీసుకోవాలి. సో మనకున్న హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ కాంబినేషన్ అనేది హీ హ్యాజ్ ఫినిష్డ్ కదా, హీ హ్యాజ్ ఫినిష్డ్. కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఏ పదం పోగలుగుతుంది అంటే జనరల్లీ ఇట్ ఈస్ అన్ అడ్వర్బ్. అడ్వర్బ్స్ ఇక్కడ 3 అడ్వర్బ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దే అనేది అనలైజ్ చేద్దాం. ఫర్ అయితే కాదు. ఓకే, వర్బ్ని డిఫైన్ చేయగలిగింది అడ్వర్బ్ కాబట్టి యూ కెన్ కన్సిడర్ ఎట్ కానీ, ఆప్షన్ 2 ఆల్రెడీ, ఆప్షన్ 4 స్టిల్ అనేది కన్సిడర్ చేయొచ్చు. ఈ 3 అడ్వర్బ్స్. ఫర్ కెన్ బి ఐదర్ ప్రిపోజిషన్ ఆర్ కంజంక్షన్ కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసినాం మనం. ఓకే, ఎట్ అన్నది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సెంటెన్స్ నెగిటివ్లో ఉన్నప్పుడే ఎట్ యూజ్ చేయగలుగుతాం. సెంటెన్స్ నెగిటివ్లో ఉన్నప్పుడే ఎట్ని యూజ్ చేయగలిగే ఛాన్స్ వస్తుంది. సో నాట్ అనే పదం ఉండాలి. ఇక్కడ నాట్ లేదు కాబట్టి సెంటెన్స్లో ఎట్ని ఎలిమినేట్ చేయొచ్చు. అలాగే గైస్, బిట్వీన్ ఆల్రెడీ అండ్ స్టిల్, ఈ స్టిల్ ఫినిష్డ్ అని జనరల్గా మనం అన్నాం. ఓకే, ఎప్పుడు కూడా మనకు అట్లాంటి సెంటెన్సెస్ ఎదురు కాలేదు. జనరల్లీ స్పోకెన్ ఇంగ్లీష్లో మనం చదివిన కొన్ని సెంటెన్సెస్లో లేదా స్పోకెన్ ఇంగ్లీష్లో ఇట్లా ఎప్పుడు వాడం కదా. ఓకే గైస్, సింపుల్గా ఒక ట్రిక్ ఏంటని అంటే, ఒకవేళ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయింది అనుకోండి, అట్లాంటప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో పోగలిగిన పదాలు 3 ఉంటాయి. అవి ఆల్రెడీ, జస్ట్, బిఫోర్. ఓకే, బిఫోర్ కూడా ఇక్కడ రాదు, ఏమవుతుంది, సెంటెన్స్ ఎండ్లో వస్తుంది. ఇక్కడ రాగలిగినవి జస్ట్ లేదా ఆల్రెడీ. సో దిస్ ఈస్ ది ఆన్సర్. ఓకే, రైట్ గైస్. నెక్స్ట్, షెల్ వి గో టు ద పార్టీ టునైట్. ఇది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 2018 ఏపీ టెట్ కమ్ టీఆర్టీలో అడిగిండ్రు. ఓకే, పీజీటీ కోసం. షెల్ వి గో టు ద పార్టీ టునైట్, డాష్ గివింగ్ ద పార్టీ, డాష్ గివింగ్ ద పార్టీ. ఒక్కసారి ఈ సెంటెన్స్ని గమనించండి. రైట్, దెర్ ఈజ్ సమ్ బ్లాంక్, దాని తర్వాత ఐఎన్జి వర్బ్ వచ్చింది. రైట్, దాని తర్వాత ఏదో ఉంది, ఇట్ ఈస్ ఎండింగ్ విత్ క్వశ్చన్ మార్క్. దిస్ ఈజ్ అ క్వశ్చన్. ఐఎన్జి వర్బ్ కనుక వచ్చింది అని అంటే దాని ముందు ఏం కనిపించాలి మనకు? హెల్పింగ్ వర్బ్ కనిపించాలి. ఓకే, బీ ఫామ్ అది ఐఎన్జి వర్బ్కి ముందు రాగలిగిన హెల్పింగ్ వర్బ్స్ ఏంటివి? ఓన్లీ బీ ఫామ్ హెల్పింగ్ వర్బ్స్ కదా. ఏంటివి అవి? యామ్, ఆర్, ఈజ్. ప్రజెంట్లో ఉంటే కనుక అదే పాస్ట్ కంటిన్యూస్ అయితే వాజ్ లేదా వర్ అవుతుంది. వాజ్ ఆర్ వర్. ఓకే గైస్, సో ఇక్కడ పాస్ట్ని సూచించే పదం ఏదీ లేదు కదా, ఎస్టర్డే, లాస్ట్ నైట్, లాస్ట్ వీక్ అని. అందుకోసం అని చెప్పి మనం వాజ్ని, వర్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఆల్రైట్, ఇప్పుడు యామా, ఆరా, ఈజా అనేది. నౌ లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఆల్రైట్ గైస్, లుక్ ఎట్ ద ఆప్షన్స్. హూజ్ అన్నది మనకి ఏం కావాలి ఇక్కడ? సబ్జెక్ట్ అండ్ హెల్పింగ్ వర్బ్ కావాలి. హూజ్ అన్నది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ లేదా ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్ అయింది అనుకోండి. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అనుకోండి దాన్ని. ఒకవేళ అది ప్రొనౌన్ అయిందంటే మనకు ఓన్లీ సబ్జెక్ట్ వస్తుంది. వేర్ ఈజ్ హెల్పింగ్ వర్బ్? లేదు కదా. సో దీన్ని ఎలిమినేట్ చేసినాం. WHOS అపాస్ట్రఫీ అనే పదమే లేదు ఇంగ్లీష్లో. అట్లనే ఆప్షన్ 1లో సూచించినట్లు WHOS అనే పదం కూడా లేదు. ఎలిమినేట్ చేసినాం. వాట్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్? WHO అపాస్ట్రఫీ ఎస్. అపాస్ట్రఫీ ఎస్ అని అంటే ఈజ్ అని అర్థం. హూ ఈజ్ గివింగ్ ద పార్టీ. ఇక్కడ హూ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఫాలోడ్ బై ఐఎన్జి మెయిన్ వర్బ్, ద పార్టీ. ఆల్రైట్ గైస్, ఇట్లా అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ఇది కూడా 2018 ఏపీ టెట్ కమ్ టీఆర్టీ పీజీటీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో అడిగిండ్రు. ఓకే, ఐ వోంట్ స్టాండ్ ఏ ఛాన్స్. వోంట్, వెరీ వెరీ ఈజీ. అండర్లైన్ వర్డ్ ఈజ్ అ కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఆఫ్ విల్ నాట్ కదా, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. ఆల్రైట్ గైస్, same 2018 AP TETCOM TRT PGT English Proficiency. It looks like she dash swim. She dash swim. Okay guys, contracted form of from the following. Contracted form from the following. A blank lo bogilina contracted form. Okay guys, straight away option 2 ni option 4 ni eliminate cheyochu. Okay, option 2 and option 4. Okay, now cannot కూడా కరెక్టే, కాంట్ కూడా కరెక్టే.
ఆ బ్లాంక్లో పోగలుగుతుంది. కానీ అక్కడ ఏం అడిగిండ్రు? కాంట్రాక్టెడ్ ఫామ్ అడిగింది గైస్. కాంట్రాక్టెడ్ ఫామ్ ఈజ్ కాంట్. కెనాట్ అనేది ఎక్స్పాండెడ్ ఫామ్. సీ దిస్ గైస్, క్యాన్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. క్యాన్ని నెగేట్ చేయాలంటే కనుక మీరు ఇట్లా రాయలేరు. క్యాన్ స్పేస్ నాట్ అనేది రాయడానికి వీలు లేదు. ఎందుకు? ఈ కన్స్ట్రక్షన్ క్యాన్ని నెగటివ్ చేయడానికి వాడే కన్స్ట్రక్షన్ కాదు. ఓకే, అందుకని క్యాన్కి నెగటివ్ చేయాలంటే ఎక్స్పాండెడ్ ఫామ్ ఈజ్ సిఏఎన్ స్పేస్ లేకుండా ఎన్ఓటి, సిఏఎన్ఎన్ఓటి. దిస్ ఈజ్ ఎక్స్పాండెడ్ ఫామ్. ఆల్రైట్ గైస్, ఎక్స్పాండెడ్ ఫామ్ ఇది. దీని కాంట్రాక్టెడ్ ఫామ్ ఏంది? సిఏఎన్ అపాస్ట్రఫీ టీ, సిఏఎన్ అపాస్ట్రఫీ టీ. ఇట్లా ఆప్షన్ 3, దట్ ఈస్ యువర్ కరెక్ట్ ఆప్షన్. ఓకే, మీరు అనుకుంటుండొచ్చు ఇదెందుకు రాంగ్ అని అనుకుంటుండొచ్చు. సి గైస్, సిఏఎన్ అపాస్ట్రఫీ టీ అనే పదమే లేదు ఇంగ్లీష్లో. సిఏఎన్ స్పేస్ ఎన్ఓటి అనే పదమే లేదు ఇంగ్లీష్లో. అప్పుడప్పుడు మీకు ఇట్లా కన్స్ట్రక్షన్ కనిపించవచ్చు, కానీ అట్లాంటి కన్స్ట్రక్షన్లో నాట్ అన్నది క్యాన్ని నెగిటివ్ చేసేలాగా ఉండదు. ఆ నాట్ అన్నది దాని యొక్క సంబంధం క్యాన్తో ఉండదు. ఓకే, అది వేరే దాంతో సంబంధం ఉండొచ్చు. ఎగ్జాంపుల్, he can not only ride bicycle, he can not only ride bicycle but also drive car. ఇట్లాంటి దగ్గర మీకు క్యాన్ పక్కన స్పేస్ వచ్చి నాట్ రావచ్చు. ఎందుకు అనంటే ఇక్కడ నాట్ అన్నది క్యాన్ని నెగిటివ్ చేయడానికి యూజ్ చేయట్లేదు గైస్. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే కంజంక్షన్లో భాగంలాగా నాట్ వచ్చింది కాబట్టి అట్లాంటి సందర్భాల్లో మాత్రమే మీకు క్యాన్ పక్కన స్పేస్ వచ్చి నాట్ వస్తుంది. క్యాన్ని నెగిటివ్ చేసే ఉద్దేశంలో కనుక నాట్ని యూజ్ చేస్తే క్యాన్ పక్కన స్పేస్ లేకుండా నాట్, లేదా దీని కాంట్రాక్టెడ్ ఫామ్ క్యాన్ అపాస్ట్రఫీ టీ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే గైస్, ఈ డేంజర్ని కొంచెం గుర్తుపెట్టుకోండి. ఆల్రైట్, నెక్స్ట్, కెన్ యూ టెల్ మీ వేర్ షీ స్టేయింగ్? ఇక్కడ కాంట్రాక్షన్ ఏంది? కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కాంట్రాక్షన్ యూజ్డ్ ఇన్ ది సెంటెన్స్. ఈ కాంట్రాక్షన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంది అని. రిమెంబర్ గైస్, సెంటెన్స్ క్వశ్చన్లో ఇచ్చిన సెంటెన్స్తో కొంచెం టైం స్పెండ్ చేయండి. ఓకే, అపాస్ట్రఫీ ఎస్ అంటే ఈజ్, వాజ్ లేదా హ్యాస్ కదా. ఈజ్, వాజ్, హ్యాస్ ఉండొచ్చు. ఇక్కడ ఈజా, వాజ్, హ్యాస్ అని అంటే దాని పక్కన ఏముంది గైస్? షీజ్ పక్కన ఏముంది? ఐఎన్జీ వర్బ్ ఉందా? ఇంతకుముందు చూసినాం ఐఎన్జీ వర్బ్కి ఏముంది? హెల్పింగ్ వర్బ్ కంపల్సరీ. అది కూడా ఏ ఫామ్ హెల్పింగ్ వర్బ్? బీ ఫామ్ హెల్పింగ్ వర్బ్. ఆల్రైట్, బీ ఫామ్ హెల్పింగ్ వర్బ్. ఆ బీ ఫామ్ హెల్పింగ్, సో హ్యాస్ని ఎలిమినేట్ చేయొచ్చు మనం. ఆప్షన్ 1 ఈజ్ గాన్. ఓకే, వాజ్, ఈజ్ ఇట్ వాజ్ ఆర్ ఈజ్ ఇట్ ఈజ్ అని అంటే ఇక్కడ వాజ్ అని అంటే పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తారు కదా. ఈ సెంటెన్స్లో మనకు పాస్ట్ టెన్స్ని రెఫర్ చేసే ఏ పదం కూడా లేదు. ఇంతకుముందులాగా లాస్ట్ నైట్, లాస్ట్ ఈవినింగ్, ఎస్టర్డే, ఇన్ 2012 ఇట్లాంటి పదాలు లేవు కదా. రైట్, అందుకని వాజ్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు ఇక్కడ మనం. ఆబ్వియస్లీ వాజ్ అనే పదం ఆప్షనే లేదు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఈజ్ కదా. షీ ఈజ్ స్టేయింగ్. వై నాట్ డస్ గైస్? ఐఎన్జీ వర్బ్కి ముందు, ఐఎన్జీ మెయిన్ వర్బ్కి ముందు డూ ఫామ్ హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు రాదు కాబట్టి డస్ని ఎలిమినేట్ చేసినాం మనం. యాజ్ అనేది అడ్వర్బ్ కావచ్చు, ప్రిపోజిషన్ కావచ్చు, కనెక్షన్ కావచ్చు. ఇట్ ఈస్ నెవర్ హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఆప్షన్ 4 కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఓకే గైస్, నౌ లుక్ ఎట్ దిస్. 2012 ఏపీడిఎస్సిలో అడిగిండ్రు ఎస్జిటికి అది. ఓకే, we've had the computer for 3 years. ఇక్కడ ఐడెంటిఫై ద కరెక్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద కాంట్రాక్షన్ యూజ్డ్ ఇన్ దిస్ సెంటెన్స్. ఆ కాంట్రాక్షన్ ఏంది? అపాస్ట్రఫీ విఈ హ్యాడ్. అపాస్ట్రఫీ విఈ అని వచ్చిందంటే ఒకటే ఒక ఆప్షన్, దట్ ఈస్ హ్యావ్. ఓకే, దట్ ఈస్ హ్యావ్. సో హ్యావ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. విల్ హ్యావ్ అనే ఛాన్సే లేదు కదా గైస్, విల్ హ్యావ్ అని. అక్కడ విల్ అనే హెల్పింగ్ వర్బ్కి కాంట్రాక్షన్ అపాస్ట్రఫీ ఎల్ఎల్ రావాలి, కానీ అక్కడ ఉందా? క్వశ్చన్లో లేదు కదా. సో ఆప్షన్ 3 ఈజ్ గాన్. ఆప్షన్ 2 డైరెక్ట్లీ ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు అని అంటే మూవ్ అన్నది మెయిన్ వర్బ్, కానీ ఇక్కడ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? హెల్పింగ్ వర్బ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎలిమినేట్ చేసినాం. విఈ, నో, అట్లాంటి హెల్పింగ్ వర్బ్ లేదు, అట్లాంటి పదం కూడా లేదు ఇంగ్లీష్లో.
Okay, guys. All right. Now, if it hadn't been for your help, I don't know what I'd have done. ఇది అండర్లైన్ చేసిండు. ఐడెంటిఫై ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కాంట్రాక్షన్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్. అంటే ఆ అండర్లైన్ చేసిన పార్ట్లో ఉన్న కాంట్రాక్షన్ అపాస్ట్రఫీ డి హ్యావ్ డన్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది అని. ఓకే, అపాస్ట్రఫీ డి అంటే ఏంది? ఇండైరెక్ట్గా మొత్తాన్ని అండర్లైన్ చేస్తున్నాం. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది దీని గురించి. ఓకే గైస్, అపాస్ట్రఫీ డి అంటే ఇంతకుముందు లిస్ట్లో చూసినాం, హ్యాడ్ కానీ వుడ్ కానీ, హ్యాడ్ కానీ వుడ్ కానీ. ఓకే, నౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి హ్యాడ్ ఆర్ వుడ్? ఓకే గైస్, హ్యాడ్ ఆర్ వుడ్. రిమెంబర్, ఇది ఇఫ్ కండిషనల్స్కి సంబంధించింది, దట్ ఈస్ ప్యూర్లీ ఫార్ములా బేస్డ్. ఓకే గైస్, అది తెలిసినంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది. కానీ ఇక్కడ దాని నాలెడ్జ్ లేకుండానే మనం ఆన్సర్ కనిపెట్టవచ్చు. ఓకే, నౌ షుడ్ అనే ఛాన్సే లేదు కదా. ఐడి అపాస్ట్రఫీ డి అంటే షుడ్ కాదు, ఇట్ కెన్ ఓన్లీ బి ఐదర్ హ్యాడ్ ఆర్ వుడ్. ఓకే, డిడ్ అయితే ఈ కేసులో కాదు. నౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి హ్యాడ్ హ్యావ్ డన్నా లేకుంటే వుడ్ హ్యావ్ డన్? ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 2? గైస్, హ్యాడ్ తర్వాత V1 వర్బ్ ఎప్పుడూ రాదు, గుర్తుపెట్టుకోండి. హ్యాడ్ తర్వాత హ్యావ్ ఫామ్ వర్బ్ కనుక మెయిన్ వర్బ్ ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ లాగా వచ్చింది అనుకోండి, దాని తర్వాత మీకు V3 వర్బ్ రావాలి. కానీ ఇక్కడ హ్యావ్ అనే V1 ఫామ్ వర్బ్ వచ్చింది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు మనం. వర్బ్ ఫామ్స్లో చూసాం కదా, రైట్? ఒకసారి చెక్ చేసుకోండి. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ వుడ్ హ్యావ్ డన్, వుడ్ హ్యావ్ డన్. కానీ కొన్నిసార్లు గైస్, యూ అపాస్ట్రఫీ యూ తర్వాత అపాస్ట్రఫీ డి బెటర్ అని ఏదో సెంటెన్స్ ఇచ్చింది అనుకోండి, రైట్? ఏదో సెంటెన్స్ ఇస్తే ఇక్కడ బెటర్ వచ్చిందంటే క్లూ ఏందనంటే ఈ అపాస్ట్రఫీ డికి అర్థం హ్యాడ్ అని అర్థం. ఆ కేసులో మాత్రం వుడ్ అనేది రాదు, గుర్తుపెట్టుకోండి. వుడ్ అనేది రాదు అపాస్ట్రఫీ డి వచ్చిందానికి. ఓకే, హ్యాడ్ బెటర్ అన్నది స్టాండర్డ్ ఇంగ్లీష్ కాలొకేషన్. ఇంగ్లీష్లో కొన్ని పదాలు పక్కనే వస్తుంటాయి ఎప్పుడు కూడా. సో ఇక్కడ హ్యాడ్ బెటర్ అనేది ఒక కాలొకేషన్. దాంట్లో బెటర్ అనేది వచ్చింది అని అంటే అపాస్ట్రఫీ డికి అర్థమైంది హ్యాడ్ అని. ఓకే గైస్, అపాస్ట్రఫీ డి మీన్స్ ఇట్ ఈస్ హ్యాడ్. ఆల్రైట్, యూ హ్యాడ్ బెటర్ అని అర్థం. అట్లాంటి కేసులో వుడ్ని ఎలిమినేట్ చేయండి మీరు. ఆల్రైట్, నెక్స్ట్ గైస్, ఇంతకుముందు చూసాం కదా, నెగటివ్ ఫార్మ్ ఆఫ్ క్యాన్ రెండు రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒకటి కాంట్రాక్టెడ్ ఫామ్ కాంట్, CAN అపాస్ట్రఫీ టి. ఇంకోటి ఎక్స్పాండెడ్ ఫామ్ CANNOT, స్పేస్ లేకుండా, రైట్? నెగటివ్ ఫార్మ్ ఆఫ్ క్యాన్ ఇట్లా రాయలేరు గైస్, CAN స్పేస్ NOT ఇట్లా ఎప్పుడు రాయలేరు. ఎందుకో చూసాం కదా మనం. అట్లా జనరలీ మనకు క్యాన్ పక్కన స్పేస్ వచ్చి నాట్ కనిపించిందంటే ఆ నాట్ పక్కన ఓన్లీ ఉండాలి. ఓకే, ఓన్లీ. ఓకే, క్యాన్ పక్కన స్పేస్ వచ్చి నాట్ కనిపిస్తే ఆ నాట్ పక్కన స్పేస్ వచ్చి ఓన్లీ ఉండాలి. అట్లాంటప్పుడు మాత్రమే అది లెజిటిమేట్ ఇంగ్లీష్ సెంటెన్స్. మళ్ళీ దాని తర్వాత కొన్ని పదాల తర్వాత బట్ ఆల్సో అనేది కూడా కనిపించాలి మీకు. అట్లాంటి కేసెస్లో మాత్రమే మీకు క్యాన్ పక్కన స్పేస్ వచ్చి నాట్ అనే పదం కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అట్లా ఇవి లేకుండా ఐ కెనాట్ రైడ్ బైసికల్ అని ఇట్లా వచ్చింది అనుకో, ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చింది, క్యాన్ పక్కన స్పేస్ ఇచ్చి నాట్ ఇచ్చి దాని పక్కన ఓన్లీ లేకుండా కొన్ని పదాల తర్వాత బట్ ఆల్సో కూడా లేకుండా జస్ట్ సింప్లీ క్యాన్ పక్కన స్పేస్ ఇచ్చి నాట్ ఇచ్చి ఓ సెంటెన్స్ ఐ కెనాట్ రైడ్ బైసికల్ అని అన్నారు అనుకోండి, ఈ సెంటెన్స్ ఉంటే దిస్ ఈజ్ రాంగ్ గైస్. ఎందుకు? బైసికల్, దిస్ ఈజ్ రాంగ్. ఎందుకు? దిస్ ఈజ్ నాట్ ద నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ క్యాన్. ఆల్రైట్, క్యాన్ పక్కన స్పేస్ ఇచ్చి నాట్ ఎప్పుడు రాయద్దు. రెండు రకాలుగా రాయొచ్చు, CAN స్పేస్ లేకుండా నాట్ లేదా CAN అపాస్ట్రఫీ టి. ఓకే, CAN అపాస్ట్రఫీ టి is the contracted form, CANNOT is the expanded form. Next, I can't do it, ఇది కరెక్టే. I cannot do it, ఇది కరెక్టే. he can space not do it, ఇది రాంగ్. ఇట్లా మళ్ళీ కరెక్టే.
క్యాన్ పక్కన స్పేస్ వచ్చి నాట్ వచ్చింది అని అంటే ఇది ఎప్పుడు లెజిటిమేట్ ఇంగ్లీష్ సెంటెన్స్ అవుతుంది. దాని పక్కన స్పేస్ వచ్చి ఓన్లీ ఉండాలి, కొన్ని పదాల తర్వాత బట్ ఆల్సో ఉండాలి. ఇట్లాంటి కేసులో మాత్రమే క్యాన్ పక్కన స్పేస్ వచ్చి నాట్ కనిపించినప్పుడు అది కరెక్ట్ అవుతుంది. ఆల్రైట్, రిమెంబర్ దిస్ వన్. ఓకే, చూస్ ద సెంటెన్స్ with correct punctuation marks from the options given below. Alright, ఇది ప్యూర్లీ కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఆఫ్ అనామలస్ వర్బ్స్. ఓకే గైస్, ఇక్కడ మీకు సబ్జెక్ట్ వర్బ్ కాంట్రాక్షన్స్ కూడా ఇచ్చిండ్రు, అనామలస్ వర్బ్స్ కాంట్రాక్షన్స్ కూడా ఇచ్చిండ్రు. ఆల్రైట్, సో I'(M) అంటే ఐ యామ్ కదా, ఐ స్పేస్ ఏఎం దాన్ని కాంట్రాక్ట్ చేసి ఇట్లా కూడా రాయొచ్చు మనం. ఇది కరెక్టే ఉంది, లెర్నింగ్ ఫ్రెంచ్, బట్ ఐ కాంట్ ఇంతకుముందే చూసినాం CAN'(T) ఈజ్ లెజిటిమేట్ లీగల్. ఇది కరెక్ట్ అనిపిస్తుంది కదా, దాన్ని కొంచెంసేపు పక్కన పెట్టండి. లెట్స్ గో టు ఆప్షన్ 2, ఐ స్పేస్ యామ్. ఇది కరెక్ట్ ఎక్స్పాండెడ్ ఫామ్. ఓకే, I'(M) యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్. ఐఎమ్ లెర్నింగ్ ఫ్రెంచ్ బట్ ఐ కాంట్, CAN' లేకుండా CANT ఇట్లాంటి పదం అనేది ఇంగ్లీష్లో లేదు. ఆల్రైట్, సో ఆప్షన్ 2 ఈజ్ గాన్. నెక్స్ట్ ఆప్షన్ 3 చూడండి, ఐ స్పేస్ ఏఎం, దీని కాంట్రాక్టెడ్ ఫామ్ ఏమవుతుంది, I'(M) అవుతుంది కదా. కానీ ఈడేమి ఇచ్చిండ్రు, ఐ తర్వాత అపాస్ట్రఫీ ఇచ్చి మళ్ళీ ఏఎం తీసుకున్నారు యాజ్ ఇట్ ఈస్. దట్ ఈస్ రాంగ్ కదా గైస్. ఓకే, లెర్నింగ్ ఫ్రెంచ్ బట్ ఐ కాంట్ స్పీక్ ఇట్ వెల్. ఈ కాంట్ అనేది కరెక్టే కానీ I'(AM) అన్నది రాంగ్ కాబట్టి ఆప్షన్ 3 ఎలిమినేట్ చేసినాం. ఆప్షన్ 4 ఐఎమ్, ఇది కరెక్టే. ఐ క్యాన్ స్పేస్ వచ్చి నాట్ వచ్చింది. సీ దిస్ గైస్, ఇక్కడ మీకు హెల్ప్ చేస్తుంది అది. రైట్, ఇట్లా క్యాన్ పక్కన స్పేస్ వచ్చి నాట్ వచ్చింది అని అంటే అది ఎప్పుడు కరెక్ట్ అవుతుంది, నాట్ పక్కన స్పేస్ వచ్చి ఓన్లీ ఉండాలా, మళ్ళీ కొన్ని పదాల తర్వాత బట్ ఆల్సో ఉండాలి కదా. అట్లాంటప్పుడు మాత్రమే క్యాన్ పక్కన స్పేస్ వచ్చి నాట్ వచ్చినప్పుడు లీగల్ సెంటెన్స్ లాగా తీసుకోగలుగుతాము. కానీ ఇక్కడ నాట్ పక్కన ఓన్లీ లేదు, కొన్ని పదాల తర్వాత బట్ ఆల్సో లేదు కాబట్టి ఇక్కడ నాట్ని క్యాన్ని నెగిటివ్ చేయడానికి వాడుతున్నారు. అట్లాంటప్పుడు ఇట్లా స్పేస్ ఇచ్చి రాయలేము. కాంట్రాక్టెడ్ ఫామ్ CAN'(T) కాంట్ లాగానే తీసుకోవాలి, లేదా ఎక్స్పాండెడ్ ఫామ్ స్పేస్ లేకుండా CANNOT కెనాట్ లాగానే తీసుకోవాలి. అందుకని ఆప్షన్ 4ని ఎలిమినేట్ చేయించినాం. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్ గైస్? దట్ ఈస్ ఆప్షన్ 1. అండ్ ఆప్షన్ 2లో ఇంకొక ఎర్రర్ కూడా ఉంది, దట్ ఈస్ రిలేటెడ్ టు నౌన్స్. ఓకే, ప్రాపర్ నౌన్స్. లాంగ్వేజెస్ పేర్లో ఎప్పుడు కూడా ప్రాపర్ నౌన్స్ అయితే అవి ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్లో రావాలి. ఈ రీజన్ వల్ల కూడా మనం ఆప్షన్ 2 ఎలిమినేట్ చేసినాం. ఇట్లా FRENCH ఫ్రాన్స్లోని పీపుల్ వాడే లాంగ్వేజ్ అది. నెక్స్ట్ గైస్, ఓకే, ఇప్పుడు కొన్ని స్పెషల్ కేసెస్ చూసాం గైస్. మనకు ఇంటరాగేటివ్ వర్డ్స్ ఉంటాయి కదా, ఇంటరాగేటివ్ వర్డ్స్ టోటలీ లైక్ హూ, వేర్ ఇట్లాంటి పదాలు. ఓకే, హౌ ఇట్లాంటి పదాలతో కాంట్రాక్షన్స్ ఫామ్ చేసేటప్పుడు మనం ఇంతకుముందు D అంటే 2 అని తీసుకున్నాం, హ్యాడ్ లేదా వుడ్ కదా, హ్యాడ్ లేదా వుడ్. కానీ ఇట్లా ఇంట్రాగేటివ్ పదాలు అంటే క్వశ్చనింగ్ వర్డ్స్తో పాటు ఒక ఎక్స్ట్రాది హెల్పింగ్ వర్బ్ కూడా వస్తుంది, అదేంటి డిడ్ వస్తుంది. ఇంకా ఎస్, సి వేర్ D హీ గో అని అడిగింది అనుకోండి. ఓకే, వేర్ D హీ గో. అలాగే గైస్, ఇక్కడ చూడండి D అంటే ఇట్ ఈస్ డిడ్. ఇక్కడ హ్యాడ్ తీసుకోలేం, మనం వుడ్ తీసుకోలేం. ఈ కేసులో వేర్తో పాటు ఓన్లీ D అంటే ఓన్లీ డిడ్ అనుకోవద్దండి. ఓకే గైస్, ఓకే, ఇక్కడ D మీన్స్ డిడ్. వై ఇస్ ఇట్ డిడ్ అని అంటే గైస్, సీ దిస్, ఇక్కడ ఒక V1 వర్బ్ ఉంది. ఓకే, V1 వర్బ్ ఉంది. V1 వర్బ్ హౌ కెన్ ఇట్ కెన్ అపియర్ ఇన్ 3 ఫార్మ్స్ అని చూసినాం కదా మనం ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్లో. ఎట్లా, మోడల్ వర్బ్స్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకొని ఇది V1 వర్బ్ మెయిన్ వర్బ్ లాగా రావచ్చు. రైట్, మోడల్ వర్బ్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకొని ఇట్లా రావచ్చు, లేదా V1 వర్బ్ సింగిల్గా మెయిన్ వర్బ్ లాగా రావచ్చు, లేదా డూ లేదా డిడ్
లేదా డస్ అనే ఒక హెల్పింగ్ వర్బ్ని తీసుకొని V1 వర్బ్ మెయిన్ వర్బ్ లాగా రావచ్చు. ఓకే గైస్, ఇక్కడ ఆ ఫామ్లో అప్లై చేయండి. ఓకే గైస్, సో మనకు హ్యాడ్ అన్నది ఎలిమినేట్ అయిపోయింది. రైట్, హ్యాడ్ అన్నది ఎలిమినేట్ అయిపోయింది. వేర్ వుడ్ హీ గో అని జనరల్లీ మనం అడగం కాబట్టి ఇక్కడ ఓన్లీ ఆప్షన్ హియర్ ఈస్ వేర్ డిడ్ హీ గో, ఎక్కడికి పోయిందో అని అడుగుతున్నారు. ఆల్రైట్ గైస్, సో అట్లనే హౌ అపాస్ట్రఫీ డి యువర్ ఎగ్జామ్ గో, ఇట్లా, లేదా హౌ డిడ్ యూ డూ యువర్ ఎగ్జామ్ అనడానికి ఇట్లా అంటాం, హౌ అపాస్ట్రఫీ డి యూ డూ ది ఎగ్జామ్. ఓకే, ఇట్లా కూడా అడగవచ్చు. ఇక్కడ కూడా V1 ఉంది, V1కి ముందు డూ ఫామ్ హెల్పింగ్ వర్బ్స్ రావచ్చు. సో అపాస్ట్రఫీ డి అంటే ఇట్ కెన్ ఓన్లీ మీన్ డిడ్ హియర్. ఓకే, హౌ వుడ్ యూ డూ ద ఎగ్జామ్, హౌ వుడ్ యువర్ ఎగ్జామ్ గో, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగం కాబట్టి ఇక్కడ కొలిక్యుయల్గా కూడా కొంచెం జనరల్ ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా కొంచెం ఉండాలి మీకు. కాకపోతే హౌ వేర్ అపాస్ట్రఫీ డి తర్వాత V1 వచ్చింది అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ డిడ్ అని గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఓన్లీ డిడ్ అని. ఓకే గైస్, కొన్నిసార్లు కలోకియల్గా అండ్ ఈ అపాస్ట్రఫీ డి వచ్చినప్పుడు డిడ్ ఎప్పుడైతే ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఇంటరాగేటివ్ వర్డ్స్. ఓకే, హూ అపాస్ట్రఫీ డి యూ స్పీక్ విత్ అని ఎవరన్నా అడిగింది అనుకోండి. ఓకే గైస్, హూ అపాస్ట్రఫీ డి యూ స్పీక్ విత్, ఇక్కడ కూడా స్పీక్ అనే V1 వర్బ్ వచ్చింది కాబట్టి అపాస్ట్రఫీ డి along with interrogative word, questioning word, it can only mean did. Who did you speak with అని అర్థం. ఓకే గైస్, ఇంటరాగేటివ్ వర్డ్స్కి ఇది ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఎస్పెషలీ విత్ అపాస్ట్రఫీ డితో. అది సాధారణంగా V1 మెయిన్ వర్బ్ వచ్చిందంటే కనుక అది సాధారణంగా అపాస్ట్రఫీ డి ఏమవుతుంది, డిడ్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు అయితే దీనిపైన ఏ క్వశ్చన్ అడగలేదు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే అడగరు అనే గ్యారంటీ లేదు కాబట్టి. ఓకే గైస్, నో బడీ కెన్ సే, ఎస్పెషలీ ఆంధ్ర టెట్ అండ్ డిఎస్సిలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మోర్ దాన్ 1 month వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి ఎవ్రీడే 24 క్వశ్చన్స్ ఇంటూ 2 సెషన్స్, అంటే ప్రతిరోజు 48 క్వశ్చన్స్ అడగాలి కాబట్టి వాళ్ళకు దే షుడ్ హ్యావ్ ఎ లార్జ్ రెపర్ట్వార్ ఆఫ్ క్వశ్చన్స్. రెపర్ట్వార్ అని అంటే బై ద వే గైస్ REPERTOIRE, రెపర్ట్వార్ అంటారు. ఓకే గైస్, ఓఐ వచ్చింది అనుకోండి ఇంగ్లీష్లో, జనరలీ అది ఫ్రెంచ్ బేస్డ్ వర్డ్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారని. ఓకే, దీన్ని ఇట్లా పలకండి, రెపర్టాయిర్ అని పలుకొద్దండి, రెపర్ట్వార్. ఓకే, రెపర్ట్వార్. ఓకే గైస్, ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో అడిగినరు అని అంటే ఇట్ విల్ హెల్ప్. రెపర్ట్వార్ అని అంటే ఇట్ ఈస్ సేమ్ యాజ్ రిజర్వాయర్, కలెక్షన్. ఓకే, రిజర్వాయర్ ఎందుకు యూజ్ చేస్తాం, లిక్విడ్ స్టోర్ చేయడానికి కదా. రెపర్ట్వార్ అని అంటే ఇట్స్ అ కలెక్షన్, స్టోరేజ్ ఆఫ్ వర్డ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్రైట్ గైస్, సో అన్ని క్వశ్చన్స్ అడగాలి కాబట్టి చాలా మటుకు క్వశ్చన్స్ రిపీట్ కావు కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే గైస్, ఆల్రైట్, దిస్ ఈజ్ అబౌట్ కాంట్రాక్షన్స్ ఇన్ జనరల్ ఇంగ్లీష్. అట్లనే కొన్ని ఓన్లీ కొలోకియల్ ఫామ్లో అడిగే ఇవి ఉంటాయి. ఓకే, ఎక్కడనో అడిగినట్టున్నారు ఇది గాటా అని. ఓకే, గాట్ టు అనే దానికి కాంట్రాక్టెడ్ ఫామ్ అది గాటా, గానా, GONNA అంటే గోయింగ్ టు అని అర్థం. కొన్నిసార్లు ఇట్లా అంటారు, ఐమ్ గానా వాచ్ అ మూవీ అని, ఐమ్ గానా గెట్ ఏ జాబ్ అని తీసుకున్నాం, పాజిటివ్గా ఆలోచిస్తాం. ఐమ్ గానా గెట్ ఏ జాబ్ అంటే ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఏ జాబ్ అని అర్థం, ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఏ జాబ్. ఆల్రైట్ గైస్, అట్లనే ఇంకొన్ని ఉంటాయి గాచా అని. ఆల్రైట్, GOTCHA అని అంటే గాట్ యూ అని, నేను పట్టుకున్నా, నువ్వు నాకు దొరికిపోయినావు అనే మీనింగ్తో ఇట్లా వాడతారు.
ఇవన్నీ కూడా స్టాండర్డ్ యూసేజ్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫామ్లో వాడతారు. ఓకే, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లాగా గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, నౌ కొంచెం అపాస్ట్రఫీ ఎస్లో ఒక డేంజర్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇట్ అపాస్ట్రఫీ ఎస్ అంటే ఇట్ ఈజ్ అని అర్థం. ఓకే గైస్, ఇది 2 పదాల కాంట్రాక్టెడ్ ఫామ్, సంక్షిప్త రూపం ఇట్ ఈజ్. కానీ అప్పుడప్పుడు మిమ్మల్ని ఇట్లా అడుగుతారు, ఐటీఎస్. ఎర్రర్ లొకేషన్లో చాలా సార్లు అడిగింది గైస్ ఇది. ఐటీ అపాస్ట్రఫీ ఎస్ ప్లేస్లో ఐటీఎస్ ఇచ్చి వేర్ ఇస్ ఎర్రర్ అని అనుకోమన్నారు. సి గైస్, ఐటీ అపాస్ట్రఫీ ఎస్ ఇస్ అ కాంట్రాక్టెడ్ ఫామ్ ఆఫ్ 2 words, దట్ ఈస్ ఇట్ అండ్ ఈజ్. కానీ ఐటీఎస్ ఇది కాంట్రాక్టెడ్ ఫామ్ కాదు గైస్. ఓకే, బిలాంగింగ్ టు ఇట్ అనే మీనింగ్ వచ్చే బిలాంగింగ్ టు ఇట్ అనే మీనింగ్ ఇచ్చే పొసెసివ్ ప్రొనౌన్ కానీ పొసెసివ్ ప్రొనౌన్ లేదా పొసెసివ్ అజెక్టివ్. ఓకే గైస్, ఇది పొసెసివ్ అజెక్టివ్ సింగిల్ వర్డ్, పొసెసివ్ ప్రొనౌన్ ఆర్ పొసెసివ్ అజెక్టివ్. కానీ ఐటీ అపాస్ట్రఫీ ఎస్ అని అంటే ఇట్ ఈజ్ అనే 2 డిఫరెంట్ వర్డ్స్ యొక్క సంక్షిప్త రూపం. ఓకే, ఇట్ ఈజ్ యొక్క కాంట్రాక్టెడ్ ఫామ్ ఇస్ ఇట్స్ అపాస్ట్రఫీ ఎస్తో బిలాంగింగ్ టు ఇట్ అనే మీనింగ్ ఇచ్చే సింగిల్ వర్డ్ ఐటీ అపాస్ట్రఫీ లేకుండా ఎస్. ఓకే గైస్, ఇంకొకటి అపాస్ట్రఫీ ఎస్ వచ్చిన ప్రతిసారి కూడా అది కాంట్రాక్టెడ్ ఫామ్ కాదని గుర్తుపెట్టుకోండి. అపాస్ట్రఫీ ఎస్ అనేది ఈజ్ లేదా వాజ్ లేదా హ్యాజ్ యొక్క కాంట్రాక్షన్ అయి ఉండొచ్చు, లేదా అపాస్ట్రఫీ ఎస్ అని అంటే పొసెసివ్ కేసులో ఉన్న నౌన్ కూడా ఉండొచ్చు. పొసెసివ్ కేసులో ఉన్న నౌన్ కూడా ఉండొచ్చు. ఓకే గైస్, ఆల్రైట్. పొసెసివ్ కేసులో ఉన్న నౌన్ ఎగ్జాంపుల్, చెన్నైస్ వెదర్ ఈజ్ ప్లెజెంట్ అని ఎవరన్నా అన్నారు అనుకోండి, ఈజ్ ప్లెజెంట్. ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ వచ్చింది మనకు. ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ అని అంటే ఇట్ డజంట్ మీన్ ఈజ్ కానీ వాజ్ కానీ హ్యాస్ కానీ కాదు. చెన్నై అనే నౌన్ని పొసెసివ్ కేసులోకి మార్చడానికి వాడిన పదం అది కన్స్ట్రక్షన్. ఓకే, చెన్నై అనే నౌన్ని అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేసి దాన్ని పొసెసివ్ కేసులోకి మార్చడానికి వాడుతున్న కన్స్ట్రక్షన్. ఓకే గైస్, ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ అని అంటే కాంట్రాక్టెడ్ ఫామ్ అని చెప్పి చెన్నై ఈజ్ వెదర్ అని అనుకోవద్దండి. ఈజ్ యాక్చువల్లీ ఇక్కడ ఉంది, దట్ ఈస్ ది వర్బ్. ఆల్రైట్ గైస్, ఆల్రైట్. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి, అపాస్ట్రఫీ ఎస్ వచ్చిన ప్రతిసారి మనకు అది కాంట్రాక్టెడ్ ఫామ్ ఉండాల్సిన అవసరం లేదు అని గుర్తుపెట్టుకోండి. అట్లనే కొన్నిసార్లు అబ్రివేషన్స్ని ప్లూరల్లోకి చేయడానికి కూడా మనం అపాస్ట్రఫీ ఎస్ వాడతాం. ఎట్లా, ఆల్ సిడీస్ ఆర్ అవైలబుల్ హియర్ అని మనకి ఇట్లా అనిపిస్తుంటుంది కదా. సిడి అనేది అబ్రివేషన్, దాని పక్కన ఎస్, సింప్లీ ఎస్ వాడితే కనుక కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పి ఇట్లా వాడతారు, అపాస్ట్రఫీ స్మాల్ ఎస్ వాడతారు. ఓకే, దీని అర్థమైంది ప్లూరల్ ఫామ్ ఆఫ్ సిడి అని అర్థం. సిడీలు, కాంపాక్ట్ డిస్కులు అని తెలుగులో ఇట్లా రాయొచ్చు. ఓకే గైస్, సిడీస్. అట్లనే ఏ అక్షరాలను కౌంట్ చేయండి అని అడగాల. ఏదో ఒక ఒక పదం ఇచ్చి దాంట్లో ఉన్న లెటర్ ఏని కౌంట్ చేయాలండి అని చెప్పాలి. కౌంట్ ఆల్ ది ఏస్ అని ఇట్లా చెప్పొచ్చు. ఓకే, ఇట్స్ ప్లూరల్ ఆఫ్ లెటర్ ఏ అనే అర్థం. ఇక్కడ కూడా సిడి అపాస్ట్రఫీ ఎస్ అంటే ప్లూరల్ ఆఫ్ సిడీస్ అని అర్థం. ప్లూరల్ ఆఫ్ ద అబ్రివేషన్ సిడీలు అని తీసుకోండి. ఓకే గైస్, అపాస్ట్రఫీ ఎస్ వచ్చిన ప్రతిసారి అది కాంట్రాక్షన్ కాదు అని గుర్తుపెట్టుకోండి. ఈ 2 టాపిక్స్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం కదా, ఇవి నౌన్స్లో చూద్దాం మనం. ఆల్రైట్ గైస్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కాంట్రాక్షన్స్ లెసన్. చాలాసార్లు క్వశ్చన్స్ అడిగింది గైస్, వెరీ ఈజీ టాపిక్, ఈజీలీ పాకెటబుల్ మార్క్స్. ఒక్కసారి చూసుకోండి. ఆల్రైట్, మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఆల్రైట్ గైస్, దట్స్ ఇట్, వీ హ్యావ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ దిస్ లెసన్. ఇంకో లెసన్లో ఒక టాపిక్ గురించి మనం చేసుకునే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Don't forget to subscribe and share guys. That gives me a lot of boost. Thank you.